హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వాయిస్ అయితే కొంచెం లౌడ్గా వస్తుంది. మీ ఫోన్ వాల్యూమ్ అయితే లోగా పెట్టుకొని చూడండి ప్లీజ్. నన్నేం తిట్టుకోవద్దు, ఎందుకంటే నేను మైక్ యూజ్ చేస్తున్నా. నేను హ్యాండ్ రైజ్ చేయమంట. ఫస్ట్ ఎవరు రైజ్ హ్యాండ్ చేస్తే వాళ్ళకే. ఓకే, రెడీ? 1 2 3. జున్నునే ఫస్ట్. మీకు ఎవ్వరికి లేదు, జున్నుకి ఆము లేదు, ఏం లేదు వాళ్ళకి. నీకే ఫస్ట్. జున్ను పెట్టమంటే మీకు కూడా పెడతా. పెట్టేదా వద్దా? జున్ను పెట్టేలా వద్దా? పెట్టేనా? పిండికొద్దా? క్యాతికి పెట్టాలా వద్దా? క్యాతికి సిర్లాక. ఓకే, నువ్వు అసలు చెప్పిన మాట వినవంట. ఇదైతే నైట్ డిన్నర్ చేసేటప్పుడు అన్నమాట. ఇప్పుడు బయట సమ్మర్ కదా, ఎండ ఎక్కువ ఉంటుంది. ఇట్లా క్యాబ్ పెట్టుకున్నాం అనుకో, షాడో వస్తుంది, ఎండ రాదు. ఇట్లా స్పెక్స్ పెట్టుకుంటే బాగుంటుంది. హౌ ఇస్ ఇట్? యూ లైక్ ఇట్? ఎందుకు రా జిత్తనా కూడా. జున్ను జాక్ ఫ్రూట్స్ ఏమన్నా? జాక్ ఫ్రూట్స్ ఏవి ఎక్కడున్నాయి? కస్టర్డ్ ఆపిల్స్ ఎక్కడున్నాయి? బ్లాక్ ప్లమ్. వావ్, చియు తాత అమ్మమ్మ. వీళ్ళైతే ఇప్పుడు గ్రోసరీస్ ఫ్రూట్స్ అది తెద్దామని బయటకు వెళ్తున్నారు. ఇక్కడైతే మా ఖ్యాతి ఇంకా పడుకోమని చెప్తే పడుకోకుండా వచ్చి బయట గోడ మీద అందరినీ చూస్తూ ఉంది, వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని, వెహికల్స్ని. బాత్ చేసింది, తిన్నది. ఇక పడుకోమని ఉయ్యాల్లో వేస్తే నేను పడుకోనని ఏడుస్తూ ఉంటే బయటికి తీసుకొచ్చిన. ఇంకా అక్కడ తీసుకొస్తే చాలు, బయట స్టెప్స్ దగ్గరికి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఏడ్చినా సరే బయటికి తీసుకొస్తాను. ఇలాగా కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట, ఏడవదు. ఇదైతే సండే వ్లాగు. నేనైతే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ చేస్తున్నా. అవి స్ప్రింగ్ ఆనియన్స్ 10 రూపీస్ అంట. అవి 2 తెచ్చాడు. అంటే ఇక్కడ 2 కట్టలు అంటారు. అవి 2 కట్టలు అన్నమాట నా చేతిలో ఉన్నవి. పక్క నుంచి మా చెల్లి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వక్క, అలా డైరెక్ట్ బాగోదు అని చెప్తుంది అన్నమాట. సో నేనైతే వాయిస్ అంతా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బయట జనాలు అసలు కావాలని అంటారో మరి ఫేస్ చూస్తే అలా అనిపిస్తుందో తెలియట్లే కానీ ఆంటీ ఆంటీ అంటారు. నాకన్నా ఇంత 4-5 ఇయర్స్ గ్యాప్ పిల్లలు కూడా ఆంటీ అంట. ఏరే ఆంటీ అని ఎందుకంటారంటే ఏదో ఫార్ములా ఉంటుందంట దానికి. మ్యారేజ్ అయ్యి ఒక 2 కిడ్స్ ఉంటే ఆంటీ అనేయాలంట. ఇంకా అదేం ఫార్ములా నాకైతే తెలియదు. సో ఇదంతా కాదు కానీ అసలు వెయిట్ లాస్ అవుదాం, స్లిమ్గా అయితే అయినా అంటారా చూద్దాం అనేసి నేనైతే వెయిట్ లాస్ అయితే అవుతున్నా. రీసెంట్గా 7 kgs అయితే వెయిట్ లాస్ అయినా. ఎందుకో తెలియదు కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం నేను ఈజీలీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో 30 kgs అయితే గెయిన్ అవుతున్నా. ఎందుకో తెలియదు, ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది. బాగా వెయిట్ అయితే బాగా గెయిన్ అవుతున్నా. వెయిట్ గెయిన్ అవ్వడం ఈజీగా ఉంది కానీ వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అంటే మనం ఫుడ్ తగ్గిస్తేనే వెయిట్ ఏం తగ్గము. దానికి తోడుగా ఎక్సర్సైజెస్ కూడా కంపల్సరీగా ఉండాలి. మెయిన్లీ అదే, నాకైతే అస్సలు టైం ఉండట్లే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మా జున్ను పడుకున్నప్పుడు మార్నింగు ఈవినింగ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే అస్సలు అవ్వట్లేదు. ఇంకా
ఒకళ్ళు పడుకుంటే ఇంకొకరు లేచి ఉంటున్నారు. అసలు నాకు వీళ్ళతోనే సరిపోతుంది. మెయిన్గా మనమైతే రైస్ తింటేనే వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతాము. మనం డేలో 2 times అయితే అస్సలు రైస్ తినకూడదు, అంటే డేలో ఒక్కసారి తినాలంట. మా గైనకాలజిస్ట్ అయితే నాకు చెప్పారు. ఇక్కడ మాకైతే ఎండలు బాగా అదిరిపోతున్నాయి, మామూలుగా లేదు. దానికి తోడుగా మనం నైట్ ఇంకా చపాతీ అవి తింటే ఆ వేడికి ఇంకా వేడి చేసి నిద్ర కూడా రాదు. సో అసలు ఏం తినాలో కూడా తెలియట్లేదు, అందుకే ఎక్కువ ఫ్రూట్సే తింటున్నా. హాయ్ సే హాయ్ ఫింగర్ తి హాయ్ చెప్పు. హాయ్ అత్త అత్త తాత అంటుంది ఈ మధ్య బాగా. హాయ్ హై ఫైవ్ హై ఫైవ్ హై ఫైవ్ హై ఫైవ్. షేకెన్ షేకెన్ ఇవ్వు. షేకెన్ షేకెన్. క్లాప్స్ క్లాప్స్ కొట్టు. క్లాప్స్ క్లాప్స్ కొట్టు. చెప్పు క్లాప్స్. అక్కడ చెప్పు. సే హాయ్. చాలే వెళ్ళి రండి చూపు. ఇప్పుడైతే నేను కుకింగ్ స్టార్ట్ చేసిన. ఇంకా ఇప్పటి వరకు అయితే నాకు అవన్నీ కట్ చేసుకోవడానికి టైం పట్టింది. అమ్మో గోల్డ్ ఏంటి అట్లా పెరిగిపోతుందండి అసలు. అమ్మో ఇంతకుముందు మ్యాచెస్కి వెళ్ళినప్పుడు మీకు ఎంత పొలం ఉంది, ఏం చేస్తారు, మీకు ఎంత శాలరీ, మీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అని అడుగుతారు. ఇప్పుడైతే మీకు ఎంత బంగారం ఉందని అడుగుతారేమో నాకు తెలిసి. అమ్మో మ్యాక్సిమం 1 lakh వరకు వెళ్తుందేమో అది. ఈ బిస్కెట్స్ అవి కొనుక్కున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే అది అమ్మేసుకుంటే మంచి ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది నాదే. గోల్డ్ ఎంత పెరిగినా కొనేవాళ్ళు మాత్రం ఏం తగ్గట్లేదు, ఇంకా క్యూ కట్టి మరీ కొనుక్కుంటున్నారు, ఇంకా పెరుగుతుందేమో అనేసి. మా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అస్సలు చేతనవ్వదేమో గోల్డ్ కొనాలంటే. ఈ కర్రీ దగ్గరికి వచ్చేసి మనమైతే నేను కట్ చేసుకున్నవన్నీ ఒకటేసారి వేసుకున్న పోపులో అవే ఫ్రై అవుతాయి. చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ నేనైతే సెకండ్ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎలా ఉన్నానో నేనైతే ఒక ఫోటో పెట్టాను, ఒకసారి అయితే చూడండి. అంత స్లిమ్ అయిపోయినా. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నా. ఆఫ్టర్ 1 year తర్వాత బాగా డైట్ ఎక్సర్సైజ్ చేసి ఇలాగైతే అయినా మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాగే అయిపోయినా. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసా. ఇదేదో సర్క్యులేట్ లాగా అయిపోయింది. ఇక్కడైతే నేను ఎగ్స్ అవి పగలు కొట్టేసి ఫస్టే బౌల్లో వేసుకుంటున్నా, ఎందుకంటే ఏదైనా ఎగ్గు బాగలేదనుకో డైరెక్ట్ కర్రీలో వేస్తే మొత్తం పాడైపోతుంది. ఒకసారి నేను ఇలాగే ఆమ్లెట్ వేద్దామని 2-3 eggs వేసి 1 బౌల్లో వేసేసిన, మొత్తం పాడైపోయింది. ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది స్మెల్ తోటి. అసలు అమ్మో ఎంత రచ్చ రచ్చ అయిపోయిందో అసలు. సో మనమైతే ఎగ్స్ ఎప్పుడైనా సరే ముందుగానే ఇట్లా బౌల్లో వేసేసుకొని చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ అంతే, నేనైతే ఒక 6 eggs అయితే తీసుకున్నా. చాలా టేస్ట్ వచ్చింది, బాగుంది కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అయితే ఈరోజు సండే కదా, మీరైతే ఏం స్పెషల్ చేసుకున్నారు, నాన్ వెజ్ తెచ్చుకున్నారా లేదా, మీ ఇంట్లో లంచ్లోకి ఏం చేశారో నాకైతే చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడైతే నేను ఊరికే ఫన్నీగా చేస్తున్నాను అన్నమాట. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా. మా పిల్లలు పడుకున్న తర్వాత ఎడిటింగ్ ఇదంతా చేస్తున్నా అసలు, కానీ నా కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు.
ఇంకా నా వంట అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి అయితే టైం ఉందనేసి క్యారమ్స్ అయితే ఆడుతున్నాం. ఇట్లా ఏదైనా నా ఫొటోస్ నేను చూసుకున్నప్పుడు తెలుస్తుందమ్మో ఇంత లావున్నాను ఏంటి అనేసి. ఎనీవే ఏదైనా సరే ఇప్పుడైతే నేనైతే వెయిట్ లాస్ అవుతున్నా. ఆల్ ద బెస్ట్ చెప్పండి, తొందరగా తగ్గాలని కోరుకోండి ప్లీజ్. మా గైనకాలజిస్ట్ దగ్గరికి కూడా ఒకసారి వెళ్దాం అనుకుంటున్నా. అన్నీ అవైతే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మంచిగా సజెషన్స్ ఇస్తుంది కదా అనేసి. వెయిట్ చేయి. బోర్డు ఎక్కకూడదు, బోర్డు ఎక్కకూడదురా. జున్ను నాకు కాయిన్స్ పడలేదు. ఇప్పుడు పిన్ని తర్వాత మమ్మీ తర్వాత నువ్వు, మమ్మీ తర్వాత నువ్వు రా. పడిందా నువ్వే కొడతాయింది. వచ్చేది వేయకూడదు, అట్లా వేయకూడదు. ఉండు, నువ్వు అయిపోయింది. మమ్మీ తర్వాత మమ్మీ తర్వాత ఇట్లా ఆడితే ఎవరికైనా వస్తుంది, చిట్టికి కూడా వస్తుంది. మళ్ళీ ఆడబెట్టు. హోల్ వేసుకోలేదు, తీసుకుని హోల్ వేసుకో. సూపర్, పర్లేదు. ఇక్కడ అయిపోయిందిరా. వెరీ గుడ్, అయిపోయింది. కూర్చో అయిపోయింది. పప్పు పెట్టాడు, పప్పు పెట్టి ఏంద్రా ఇది? ఇదంతా సండే వ్లాగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్. వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.